ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు, చరణ్ ముందు కాదు, అక్షిత వెనక ఉండి నువ్వే పాడాలి. కానీ జనం అందరూ అక్షిత పాడింది అని అనుకోవాలి. అందరి ఫోకస్ అక్షిత మీదకి వెళ్ళాలి. అది జరగదు. జరగాలి. చిన్నప్పటి నుంచి నా కూతురు ఏదడిగితే అది ఇవ్వడం నాకు అలవాటు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేనిస్తాను. వైష్ణవి గారు, డబ్బులతో అన్నిటినీ అందరినీ కొనలేరండి. నీకు డబ్బులు అవసరం అయ్యే కదా మా నాన్నమ్మకి కేర్ టేకర్ గా వచ్చి మా ఇంట్లో పనిచేస్తున్నావు. అవును, నాకు డబ్బులు అవసరం ఉండొచ్చు, అందుకే వచ్చుండొచ్చు. కానీ గుండమ్మ గారి మీదున్న అభిమానంతో నా కష్టం తెలుసుకొని ఆవిడ మంచి మనసుతో ఊరికే ఇస్తానంటే ఆవిడ దగ్గర డబ్బులు ఊరికే తీసుకోవడం ఇష్టం లేక నేను ఈ పని కొప్పుకొనొచ్చాను. చూడండి, మీరెంతిచ్చినా మీరనుకున్నట్టు నేను పాటైతే పాడను. మమ్మీ, ఇప్పుడు ఎలాగా? రేపు పాట పాడకపోతే చరణ్ ముందు నేను తల దించుకోవాలి. టెన్షన్ పడకు బేబీ, నేనుండగా నువ్వు తల దించుకునే పరిస్థితి రానివ్వను. అంతా నువ్వనుకున్నట్టు జరుగుతుంది. ఏం తీసుకొచ్చావు లక్ష్మి? కూరగాయలు? బెండకాయ టమాటోలక్క. ఏమయ్యా, మొహం కడుక్కున్నావా? కడుక్కున్నానే. కాఫీ ఏమన్నా ఇవ్వనా? ఇద్దులే గాని పల్లవి ఏది? నీళ్ళకెళ్ళిందయ్యా. సరే. సర్లే ఉండు, నీకు కాస్త కాఫీ తీసుకొస్తాను. అన్నా, ఏంటన్నా మళ్ళీ వచ్చారు? ఎందుకు వచ్చావని అడగొద్దు. ఎరా, డబ్బులు ఇస్తా అని ఇవ్వలేదు? అదేంటన్నా, చీటీ పాట పాడిస్తానన్నాను కదా. చిట్టి పాట పాడతావో సినిమా పాట పాడతావో నాకు తెలీదు. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. ఆ రోజు నీ కూతురు చాలా పౌరుషంగా మాట్లాడింది కదా. అయ్యా, అది చిన్న పిల్లయ్యా, దాని మాటలేం పట్టించుకోకండి అయ్యా. చూడు, ఇవన్నీ కాదు. డబ్బులిస్తే తీసుకుపోతాం, లేదా ఈయన్ని తీసుకెళ్తాం. ఎక్కడికన్నా? పెళ్లి చూపులకి. అన్నా, పట్టన్నా. అయ్యా, అయ్యా, ఏంటి ఏ దౌర్జన్యం? వదలండి అయ్యా. అయ్యో, అయ్యో, మా ఆయనకి అసలే మహి, ఆగరా. చూడు, నీ మొగుడి మీద నీకు, ఈడి మీద నీ కూతురికి ప్రేమ ఉంటే డబ్బులిచ్చి వీడిని విడిపించుకెళ్ళండి. ఎక్కడుంటావో నీకు నీ మొగుడికి తెలుసు కదా. అయ్యో, అయ్యో, నా మాట వినండి అయ్యా. ఆగండి అయ్యా, బయట ఎక్కడ తీసుకెళ్తున్నారు? వదిలిపెట్టండి అయ్యా. అయ్యో, నా మాట వినండి అయ్యా. అమ్మో! అయ్యా, అయ్యో, మా ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. ఏమయ్యా? అన్నా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానన్నా, నా మాట వినండి అన్నా. మా ఆయన తీసుకుపోతున్నారు. అయ్యా, ఎక్కు. అయ్యో, అయ్యో, మా ఆయనకి అసలే బాణం బాగోలేదు. అయ్యో, ఆయన తీసుకెళ్ళారు. ఏడవకక్క. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, నాన్నని, మీ నాన్నని తీసుకెళ్ళిపోతున్నారమ్మా. ఎవరమ్మా? అదే మనకు అప్పించారు కదా, వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అదేంటి, ఇస్తామని చెప్పాను కదా. చెప్పావమ్మా, మరి ఏ పుట్టిందో మాయ రోగం.
ఉన్నట్టుండి ఇప్పుడు డబ్బులు కట్టాలి, తొందరగా కట్టి విడిపించుకొని వెళ్ళండి అని మీ నాన్న తీసుకెళ్ళిపోయారే. అసలే ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఏం చేస్తారో ఏంటని భయంగా ఉంది. నాన్నకేం కాదమ్మా, నువ్వేం కంగారు పడకు. వాళ్ళతో నేను మాట్లాడతాను రా అమ్మా. పద. అయ్యా ఇది అన్యాయం అయ్యా. నీ అప్పు నయా పైసా కూడా బాకీ లేకుండా కట్టేస్తానయ్యా. నన్ను విడిచిపెట్టనయ్యా. మా ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. నువ్వు కంగారు పడకు. వాళ్ళు కింద మీద పడి డబ్బులు తీసుకొస్తారు. వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాతే నిన్ను వదిలేసేది. అయ్యా ఆడవాళ్ళయ్యా, ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎక్కడి నుంచి తెస్తారయ్యా? అయ్యా మీరైనా చెప్పండి అయ్యా. కాస్త కనుకరించండి, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. దయచేసి వదిలేయండి అయ్యా. కనికరం జాలి వదిలేసిన తర్వాతేరా మేము ఈ బిజినెస్ లోకి వచ్చింది. అయ్యా, నాన్న, నాన్న. ఏయ్, నన్ను ఆగు, కట్టేశారు. ఆగు. అయ్యో, మా ఆయన వదిలిపెట్టయ్యా, ఏంటి నీకు దండం ఊపుకుంటూ పెడతాను. వచ్చేసారు? మా నాన్నని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు కట్టేశారు? కట్టకుండా పారిపోతే ఏం చేస్తాము? మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి అప్పుడు విడిపించుకుని వెళ్ళు మీ నాన్నని. కడతామని చెప్పాను కదా, అయినా టైం ఇచ్చి ఇలా చేయడం ఏంటి? మా నాన్నను వదలండి. ఏయ్, ఆగు. కట్టు మీద చెయ్యి వేసావంటే నీ ఒంటి మీద చెయ్యి వేయాల్సి ఉంటుంది. ఏంట్రా నా మీద నువ్వు చేసేది? ఏయ్, మా మనిషిని కొడతావేంటే? ఇప్పుడే మీ నాన్న చంపేస్తాను. అయ్యా, అయ్యా, ఏయ్. వదలు, వదలు. కోసేనా కోసేనా పీక? వద్దయ్యా, వద్దయ్యా, వద్దయ్యా. వద్దు, వద్దు. అయ్యా, అదేదో చిన్న పిల్లయ్యా, ఆవేశంలో ఏదో తొందరపడింది. దాని బదులు నేను క్షమాపణలు చెప్తున్నానయ్యా. అయ్యా దయచేసి ఆయన వదిలేయండి అయ్యా. ఆయనకి అసలే ఆరోగ్యం బాగోలేదయ్యా, మందులు కూడా వేసుకోవాలయ్యా. అవన్నీ నాకు తెలియవు. నా చేతిలో డబ్బులు పడాలి, ఆ తర్వాతే వీడిని వదిలిపెట్టేది. మా దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోగా మా మీదే దౌర్జన్యం చేసి నా మనిషిని కొట్టావని పోలీస్ కేసు పెట్టనా? చైనా పోలీసులకి ఫోను. అయ్యా వద్దయ్యా, చిన్నపిల్లయ్యా, వదిలేయండి అయ్యా. పో, నీకు గంట టైం ఇస్తున్నాను. డబ్బులు తీసుకునిరా. ఈలోపు ఈ గంటలో వీడికేమన్నా అయితే మాకు సంబంధం కూడా ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.